కొండ. ఎవరో కూడా దావీదుని ఎక్కించాడు, రాజుగా చేశాడు, ఉన్నతంగా ఎవ్వరికి ఆయన దించలేదు, ఎవరు కూడా ఆ స్థానాన్ని పొందుకోలేదు. 40 సంవత్సరాలు స్థిరపరిచాడు ఆయన సింహాసనాన్ని. ఆయన నుంచి ఆయన బిడ్డలకు ఇచ్చాడు. ఎందుకు ఈ కార్యం చేశాడంటే దావీదు ప్రార్థించాడు, ఏమని, అయ్యా నన్ను ఎక్కలేని ఎత్తైన కొండపై ఎక్కించమని చేశాడు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనని రాజుగా స్థిరపరిచాడు. ఇక అందరూ ఆయన మాట వినాల్సిందే. ఆయన రాజ్యంలో ఉండాలి అంటే ఇక ఆయన మాట వినే అంత స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలయ్యా, కొన్ని సంవత్సరాలైనా నా పట్ల కృప చూపించయ్యా, నా మొర ఆలకించయ్యా, తల్లడి వెళ్ళిపోతున్నా, నా సమస్య పూర్తి గంటలో వెళ్ళిపోయా, నేను చచ్చిన లెక్కలోకి వెళ్ళిపోయా, సమాజ లెక్కలోకి వెళ్ళిపోయా. ఎందుకంటే నా పట్ల కార్యం చేస్తే నేను బ్రతుకుతా, నేను జీవిస్తా, ఈ కార్యం చేస్తే నాకు బ్రతుకుంటదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దావీదు. అందుకనే నన్ను ఆశీర్వదించమని చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా 2026 సంవత్సరంలో కూడా ప్రార్థించాలయ్యా, నన్ను కూడా హెచ్చించవా, నన్ను కూడా దీవించవా. 2వ వచనం 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఇప్పుడు ఆశ్రయం ఎవరికంట? దావీదుకి ఆశ్రయం ఎవరంట? దేవుడే ఆశ్రయం. ఆశ్రయం అంటే వర్షం వస్తే లోపలికి పరిగెడతాం, భయంకరమైన ఎండ వస్తే లోపలికి వస్తాం, మంచు వస్తే లోపలికి వస్తాం, అది ఆశ్రయం. అంటే ఒక శ్రమ తగలకుండా లోపలికి వచ్చిందంటే ఆశ్రయం అంటారు. ఇప్పుడు దావీదుకి ఎవరు ఆశ్రయం అంటే దేవుడే. నాకు శ్రమ వచ్చిందయ్యా, నీవే నాకు ఆశ్రయం. నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవరున్నా ఏం చేస్తారయ్యా, వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళ వల్ల ఏమవుతుంది. కానీ నీ వల్ల మాత్రం సమస్తం సాధ్యమని దేవుణ్ణి ఎవరైతే మోకరించి ప్రార్థించి ఉపవాసాల్లో ఈ రీతిగా ఆదివారపు ఆరాధనలో కలుసుకుంటారో వారందరికీ దేవుడే ఆశ్రయము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికే సమస్త మహిమ. మందిరానికి రాకపోతే నీ శక్తిని నువ్వు పెంచుకుంటున్నావు, నాకంటే మించిన వాడు లేడనుకుంటున్నావు. నా బలం, నా పని, నా సంపద, నా భూమి ఒక్క రోజుతో పోయింది అంతే. నీకు భూములు, నా సంపద, నా ఆస్తున్నా దేవుడే నా బలం అంటావు చూడు, నీకుంటది ఇంకా దేవుడు ఇస్తాడు. అది జ్ఞానం. ఎందుకంటే మన చెయ్యి అంతండి ఇంతే, కానీ దేవుడు దీవిస్తే ఆకాశ మహాకాశము పట్టజాలని గొప్ప దేవుడు సర్వ సమృద్ధి నీకు ఇస్తాడంతే. పెట్టే అంత దీవెన ఉంటది, ఇచ్చే అంత ఆశీర్వాదం ఉంటది. అందుకనే మన కోరికలు కొంచెమే, మన ఆలోచన కొంచెమే, కానీ దేవుడు ఆలోచనలు గొప్ప కనుక నీవు పని చేయాలి. నీ ఆలోచన నా జీవితంలో ఉండాలి. మాకు పనులున్నాయి అనొద్దు, పిల్లల భవిష్యత్తు కావాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసుకోండి. ఏ పని? వంట పనే కదా, వండు కూడా తింటాం, కూర్చోవడం. కానీ దేవుని కృప శ్రేష్టం కదా, దేవుని ఆశీర్వాదం గొప్పది కదా. అందుకని దేవుని ఆశీర్వాదం కొరకు మీ పిల్లల్ని త్వరగా మీరు ఎగవారి, త్వరగా సిద్ధపరచాలి. పెట్టకుండా దైవికంగా నడిపిద్దాం. తర్వాత యుగ యుగములు నీ గుడారంలోనే నివసించేది, నీ రెక్కల చాటున దాగుకొందును. రాజు అండి దావీదుకి ఎట్లాంటి బలం ఉందంటే, దావీదుకి సింహాలను చీల్చేసేంత బలం, ఎలుగు పట్టును తరిమి కొట్టేంత బలం. గొలియాతు ఒక్క షాట్తో పడ్డాడు, కింద పడితే చంపేసిన అంత బలవంతుడు ఏమంటున్నాడంటే, అయ్యా యుగ యుగములు నీ సన్నిధిలోనే ఉంటా, ఎందుకంటే నీ వల్లనే నేను యుద్ధాన్ని జయించా, నీ వల్లనే సింహాన్ని జయించా, నీ వల్లనే ఎలుగు పట్టును తరిమి కొట్టా, నీ రెక్కల చాటుగా నేను దాగుకొందును. కోడి రెక్కల చాటున కోడి పిల్లలు ఉంటేనే భద్రం. ఆ రెక్కల దాటి బయటకు వచ్చినయా ఎత్తుకుపోతుంది కాకి. అపవాది అయిన సాతానుడు గర్జించి సింహం వల్ల తిరుగుతూనే ఉన్నాడు 24 గంటలు. మనం ఎంత పని చేస్తున్నామో వాడు ఎంత పని చేస్తున్నాడు. మనం ఎంత దేవుల్లో ఉంటామో వాడు ఇంకా ఇంకా నీ మీద విజ్ఞాపిస్తాడు. నువ్వు ఎంత భక్తితో ఉంటావో ఇంకా నేను చంపాలని వాడు కూర్చుంటాడు జాగ్రత్త. అందుకని ఎప్పుడు దేవుని కంచె నీకు ఉండాలి, కాపుదల నీకు ఉండాలి, దేవుని పరిరక్షణ నీకు ఉండాలి. ఇదే రీతిగా మన ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. 5వ వచనం, దేవా నీవు నా మొక్కుబడులన్నింటినీ అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము అనుగ్రహించి ఉన్నావంట. చూడండి, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. మొక్కుబడులు అంటే తెస్తారు కదా, పలహారాలని, కానుకలని. దేవుని సన్నిధికి నిన్ను అంగీకరించాలంటే నువ్వు భక్తిగా ఉంటేనే నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు వేలాది నదులంత విశాల తైలం తెచ్చినా, గర్భఫలంలో నీ జ్యేష్ఠ పుత్రులు ఇచ్చినా, నువ్వు రాకుండా అదంతా వేస్ట్ కదా.
దేవునికి ఏం కావాలంటే నువ్వు కావాలి. చాలా మంది కాళ్ళకి ఇచ్చి మా కోసం ప్రే చేయండి. ఎవరి కోసం చేయాలి? నువ్వు రాకుండా ఎవరి కోసం చేయాలి కదా? నువ్వు వస్తే నీ కోసం చేస్తావు. నువ్వు రావు, నీ మనసు అంగీకరించదు. నాకు డబ్బు ఉందని డబ్బు ఇసిరేస్తావు. నేను పలహారం ఇస్తానని పలహారం ఇసిరేస్తావు. ఆయనకి ఏం లేదు, ఆయనకి సర్వ సంపద ఆయన సొత్తు కదా. అందుకనే నా కుమారుడా, నీ హృదయం నీకు ముందు. నువ్వు ఎన్ని తెచ్చినా ఎన్ని చేసినా నెక్స్ట్ అదంతా ఇవ్వాలి, మంచిదే, ఇచ్చుట ధన్యత. దేవునికి శ్రేష్టంగా ఇవ్వడం అది ఆశీర్వాదం. కానీ నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు మందిరంలో కూర్చోకుండా నువ్వు ఎన్నిచ్చినా అది నాట్ యాక్సెప్టబుల్ అనమాట. దేవుడి దాన్ని అంగీకరించడు. కాబట్టి నా మొక్కుబడులు నువ్వు అంగీకరించి నీ నామం నాకు భయభక్తులు కలవాలి. స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. స్వాస్యము అంటే ఆస్తి. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో కొంత స్వాస్యం ఇచ్చేస్తాడు దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు, కుమారుని ఆయన అనుగ్రహించు, ఇక మీతోనే ఉంటారు వాళ్ళు. అది నీ సొత్తుగా చేసేస్తాడు అంతే. ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తాడు. ఇంకెవరు నీ యొద్ద నుంచి తీసుకోలేరు. అది ఎవరికి ఇవ్వలేనంత దీవెన. అది నీ యొద్ద ఉండాలంటే భయభక్తులే. కాబట్టి కొత్త సంవత్సరంలో భయభక్తులు కలిగి జీవితాలు వచ్చే విషయంలో, స్తుతించే విషయంలో, పాడే విషయంలో, ఆత్మీయంగా నడుచుకునే విషయంలో, ఎక్కడ దేవుని విషయంలో ఎక్కడ భయం ఉంటారు, చాలా విధేయం ఉంటారు. చాలా ఎందుకంటే దైవిక ఆశీర్వాదాలు ఎవరికి లేరు. మనుషులు ఏమిస్తారు? ఏదైనా ఇచ్చినా మనం ఇచ్చేయాలి. మరలా వాళ్ళు 100 రూపాయలు ఇచ్చారా, ఆ 100 మరలా రేపు ఏడుంటో ఇచ్చేయాలి. కానీ దేవుడు దీవిస్తే ఆయన మరలా నువ్వు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వే ఇతరులకు పెట్టే అంతగా దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని దయ పొందుకుందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ఒకసారి గట్టిగా